ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై అభిమానాన్ని వ్యక్తం చేసే తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. అభిమానం పేరుతో కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల ప్రముఖ తారలు పబ్లిక్ ఈవెంట్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్ర కథానాయిక సమంతకు హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అంతకుముందు నటి నిధి అగర్వాల్కు కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చెక్పోస్ట్ ప్రాంతంలో సిరిమల్లె సారీస్ కొత్త షోరూం ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో పాటు సమంత అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సమంత బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా జనం ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడడంతో అక్కడ తోపులాట వాతావరణం నెలకొంది. కొందరు అత్యుత్సాహంతో సమంత ముఖానికి దగ్గరగా ఫోన్లు పెట్టి ఇబ్బంది పెట్టారు. రద్దీ అదుపు తప్పడంతో ఆమె కారు వరకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎంతో కష్టపడి సమంతను జనాల నుంచి తప్పించి కారు ఎక్కించారు. ఈ గందరగోళం మధ్యన కూడా సమంత సహనం కోల్పోకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లడం పలువురిని ఆకట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే తరహా సంఘటన వారం రోజుల క్రితం నటి నిధి అగర్వాల్కు కూడా ఎదురైంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని లులు మాల్లో ది రాజా సాబ్ సినిమా పాట విడుదల కార్యక్రమం జరిగింది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్ ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం తోసుకుంటూ ముందుకు రావడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సమయంలో నిధి అగర్వాల్ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ఈ ఘటనపై కేపీహెచ్పీ పోలీసులు సీరియస్గా స్పందించారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించారని, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని లులు మాల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. సెలబ్రిటీల భద్రత విషయంలో నిర్వాహకులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు.